హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి. నిన్న వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదా. నిన్నైతే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బస్సు మిస్ అయిందండి. అంటే 1 o'clock బస్సు మిస్ అయిందనుకో, 1:30 బస్కి రావాలి. 1 o'clock బస్కి వస్తేనే ఇంటికి 2:30 కల్లా రాగలను. ఇంకా 1:30 బస్సుకి అక్కడ స్టార్ట్ అయితే కనుక ఇంటికి వచ్చాక 3:15 లేదా 3:30 అవుతుంది. ఇంకా ఇంటికి వచ్చేలోపు నిన్న 3:30 అయిందనమాట. ఇంక వచ్చిన తర్వాత బాగా అలసట అనిపించింది. నిన్న మార్నింగ్ కూడా మా అత్తయ్య లేదనమాట. నిన్న ఊరికెళ్ళింది. అంటే మధ్యాహ్నంకి వచ్చింది. ఉదయం లేదు కదా, ఇంకా తొందరగా ఎర్లీగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని 6 కల్లా వెళ్ళాను నేను స్కూల్కి. ఇంకా అందుకని నాకు ఈవినింగ్ వచ్చిన తర్వాత బాగా అలసట అనిపించింది. పడుకొని నిద్రపోయాను. 5:30 ఆ టైంలో లేసాను. తర్వాత మా వారు కూడా నిన్న త్వరగా వచ్చారనమాట. ఇంట్లో గ్రాసరీస్ ఏమీ లేవు, అయిపోయాయి అని చెప్పాను అంతకుముందు. అంటే యాక్చువల్గా నేను మంగళవారం హాలిడే కదా, ఆ రోజు మా అబ్బాయిని తీసుకొని వెళ్దాంలే అనుకున్నాను. కానీ ఇంకా ముందు రోజు అంటే సోమవారం రోజు ఈవినింగే షాపింగ్కి అయితే వెళ్ళామండి. గ్రాసరీస్ అయిపోయాయని మా వారు ఇంక వెళ్దాంలే తెచ్చుకుందాం ఇద్దరం వెళ్ళేసి అంటే సరే అని వెళ్ళాను. వెళ్ళేటప్పుడు ఇంకా మా అత్తయ్యకి అన్నీ చెప్తున్నాను అనమాట. చపాతీకి పిండి కలిపాను, ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను, పప్పు ఉంది. మేము రావటం కనుక లేట్ అయితే మీరు చపాతీ చేసుకొని ఎగ్స్ బాయిల్డర్లో పెట్టాను, అవి తీసుకొని ఒలుచుకొని తినండి, పప్పు చేశాను కదా అని చెప్తున్నాను. కొంచెం చట్నీ కూడా ఉంది, ఫ్రిడ్జ్లో ఉంది చూడొత్తా అని చెప్పాను. ఇంకా మా వారు రెడీ అవుతున్నారు. ఇంకా సరుకులు కూడా అలాగే ఏమేం లేవో మా అత్తయ్యని అడిగానమాట. కొన్ని కొన్ని చెప్పింది. ఆల్రెడీ నాకు కూడా కొన్ని తెలుసు అనమాట. కొన్ని కొన్ని నేను చూడను. మా అత్తయ్య అన్నీ చూస్తూ ఉంటుంది కదా, ఇంట్లో సరుకులన్నీ ఎక్కువగా ఏవి తెచ్చినా వాటినన్నిటినీ నీట్గా చేసి అవి పాడవకుండా చేసే బాధ్యత మా అత్తయ్యది అనమాట. అందుకని ఏమేం లేవో తెలుస్తుంటుంది, అందుకని అడిగానమాట. ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారు. ఇంక ఇద్దరం కలిసి గ్రాసరీస్ తీసుకురావడానికి అయితే వెళ్ళామండి. 7:30 కాదు, 7:15 ఆ టైం ఏమో అయింది. ఇంక ఇంటికి వచ్చే వరకు లేటే అయిందండి. ఈ మధ్య షాపింగ్కి ఇంతకుముందు కూడా వీడియో చేశాను కదా, మెగా మార్ట్ నంద్యాలలో పడిన తర్వాత. అంతకుముందు ఏమి పెద్ద పెద్ద షాపింగ్ అయితే ఏం లేవు. డీమార్ట్ అలాంటిది అయితే లేదండి నంద్యాలలో. అలాంటిది ఒకటి షాపింగ్ మాల్ అయితే ఒకటి డీమార్ట్ లాగా ఉంటుంది, కానీ అలా డీమార్ట్లో ఉండేవన్నీ ఏమి ఉండవు. మెగా మార్ట్లో కొన్ని అన్నీ అయితే దొరుకుతాయి. ఇంక ఇద్దరం అయితే బయలుదేరాం స్కూటీ మీద కాదు, అదే బైక్ మీద. ఇంకా మా నంద్యాల అయితే ఈ మధ్య హైదరాబాద్ని తలపించేలాగా ఉందండి. ఏంటంటే ట్రాఫిక్ మెయిన్గా ఈ మెగా మార్ట్ ఉండే ఈ లైను ఇక్కడే ఎదురుగా ఇంకో షాపింగ్ మాల్ ఉందన్నమాట, జీవి మాల్. అందుకని ట్రాఫిక్ ఎక్కువ. ఇంకొకటి పద్మావతి నగర్ కూడా అసలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేది నేను ఆ రూట్ వస్తా, అటు కూడా అసలు ఏం అసలు షాప్ కాదు, అదే ఎక్కువ షాపులు ఉన్నాయి, అందువల్ల ఎక్కువగా ట్రాఫిక్ కూడా ఉందండి. ఇంకా మెగా మార్ట్లోకి అయితే వచ్చాము. కొన్ని కొన్ని తీసుకుంటున్నాను నేను, ట్రాలీ పక్కన పెట్టేసి ఇంకా అవసరమయ్యన్నీ నేను ఏవి తీసుకోవాలన్నా ఫస్ట్ ప్రైస్ చూస్తాను, ఆ తర్వాత ప్రైస్ తర్వాత డేట్ అయితే చూస్తాను. కొన్నిటికి డేట్లు ఉండవు, కొన్నిటికి డేట్ ఉంటాయి కదా, అలాంటివి కంపల్సరీ చూస్తాను. మళ్ళీ ఇంకా ఎక్కువగా ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆఫర్ ఏమున్నాయి చూస్తాను. అంటే కొన్ని ఇంకా నెక్స్ట్ మంత్కి ఆ మంత్కి డేట్ అయిపోయాయి, ఆఫర్లు ఎక్కువ పెడతారు కదా, అలాంటివి తెచ్చుకుంటే బెటర్ మనం అనవసరమయ్యన్నీ తెచ్చుకునే కాడికి. ఇక్కడైతే అన్ని స్పైసెస్ ర్యాక్ అంటే ఇవన్నీ స్పైస్ లైన్లు, అంటే స్పైసెస్ పెట్టు వింటారు కదా, ఆ లైన్ అనమాట. అయితే వీటిల్లో ప్రైస్ ఎక్కువగా ఉండే ఏంటివంటే మిరియాలు ఒకటి, యాలకులండి. యాలకులు చిన్న ప్యాకెటే అండి, 150 అలా ఉంది. ఇంకొంచెం పెద్ద ప్యాకెట్ దానికన్నా డబల్ ఉన్నాయి, 350 అలా ఉన్నాయండి. మిరియాలు కూడా చాలా ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అందుకని తీసుకుందామా వద్దని ఒకటి చూసి ఒకటి చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మా కాన అవి తీసుకున్నాను. ఇంకా మా వారు ఇంకొక సైడ్ వచ్చారనమాట. ఇంకా నేను కూడా ట్రాలీ తీసుకొని ఇటు సైడ్ వచ్చేసాను. ఇంకా అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేనివి మాత్రం తీసుకున్నాను. అయినప్పటికీ ఇలాంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా అనవసరమైనవి కూడా తీసుకొస్తామని నాకు ఈ మధ్య అర్థమైంది. ఎందుకంటే ఆఫర్ ఉంటాయి కదా, ఇంకా సర్లే తీసుకుంటే ఇంట్లో ఉంటాయి కదా, చెడిపోవు కదా అన్నట్టుగా తీసుకుంటూ ఉంటాం. ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి కదా, 1+1 ఆఫర్ అంటే అవి కొన్ని తీసుకున్నాం, కొన్ని బిస్కెట్స్ తీసుకున్నాం. ఇంకా ఇంట్లోకి అవసరమైనవి అన్నీ తీసుకున్నాను అండి. ఇంకా చూస్తున్నాను అన్నీ ఏమేమి అవసరము, అవి ఎంత ప్రైస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ పొడి బెల్లం ఉంటుంది కదా ఆర్గానిక్ది, అది ఉంటే చూస్తున్నాను, తీసుకుంటే బెటరా లేదా అనేసి. ఇంక ఇటు సైడ్ వచ్చేసి అనమాట. ఇటు సైడ్ అంతా కూడా మనకి సోపులు ఇలాంటివి డిటర్జెంట్లు ఇవి ఉంటాయి కదా,
అవి ఇంకా కంఫర్ట్ అయితే తీసుకుంటున్నాను. కంఫర్ట్ కూడా మనకి 4, 5 రకాల ఫ్లేవర్లు ఉంటాయి కదా. నాకు ఎక్కువగా నచ్చే ఫ్లేవర్ అంటే ఇదిగోండి ఈ బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, ఇదొకటి, పింక్ది బాగా అనిపిస్తుంది. ఇది ఫ్లేవర్ని బట్టి కొంచెం ప్రైస్ కూడా వేరు వేరు ఉంటుంది. బ్లాక్ కలర్ది ఇది కొంచెం వేసినా కానీ బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది. అయితే అదైతే తీసుకున్నాను. ఇంకా డిటర్జెంట్లు అన్నీ ఉన్నాయి, కొన్ని విమ్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ కూడా ఉందన్నమాట. అందుకని అవి తీసుకోలేదు, కానీ ఈసారి కంఫర్ట్ మాత్రం తీసుకున్నాను. ఇంకా మా వారైతే సోపుల దగ్గరికి వచ్చారు. ఇక్కడ ఏదో కొత్తగా వెరైటీగా ఇవి కూడా శాండిల్వే, మనకి మైసూర్ శాండిల్ ఉంటాయి కదా, అలాంటిదే 3 ఉన్నాయి, కలర్లు ఉన్నాయి. బాగున్నాయి తీసుకుందామంటే వద్దులే అని అన్నాను. ఎందుకంటే మనకు తెలియని బ్రాండు, తెలియని వాడని తీసుకునే కాడికి తెలిసినవి తీసుకుంటే బెటర్ కదా అని అయితే తీసుకోలేదు. కానీ కొన్ని సోపులు అయితే అవసరమయ్యే, ఎప్పుడు రెగ్యులర్గా తీసుకున్నాను. ఇంకా పైన ఫ్లోర్కి వచ్చాము. ఇది ఇంకో ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అనమాట. మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఇక్కడ అంతా కూడా మనకి స్టీల్వి, గ్లాస్వి, సిరామిక్వి ఇవన్నీ ఉంటాయి. ఇంకా నేను కప్స్ అయితే చూసాను కానీ తీసుకుందాం అనుకొని తీసుకోలేదు. కానీ ఇదిగో ఇక్కడ సర్వింగ్ బౌల్ ఉన్నాయి కదా ఎల్లో కలర్వి, అవి అయితే ఒక 2 తీసుకున్నానండి. అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అప్పుడు తీసుకోలేదు. ఈసారి అయితే తీసుకున్నాను. ఇంకా మా వారు ఇక్కడ స్టూలు ఉన్నాయి కదా, పీటలు, అదొకటి తీసుకో అంటే చూశాను కానీ అవి కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించినాయి. క్వాలిటీ కూడా బాగున్నాయి కానీ ఇంకా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ అది అయితే తీసుకోలేదు. కానీ కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అవసరం ఉంది ఇంట్లో. ఇవి పట్టుకొని చూస్తున్నాను కదా, ఇది తీసుకోమంటున్నారు మా వారేమో. నాకు ఇదేమంటే నచ్చలేదంటే ఇంత చిన్నది ఏం చేసుకుందాంలే అని తీసుకోలేదు. మా వారికి నచ్చింది, వద్దులే ఇది అని చెప్తున్నాను. బాగుందని తీసుకోవటం కాదు, ఏదన్నా అవసరం ఉంటే తీసుకోవాలనేసి అక్కడ పెట్టేశాను. మెయిన్గా అవసరం ఉంది ఏంటి అంటే ఇప్పుడు అప్పడాలకి, వడియాలకి ప్లస్ చట్నీ పెట్టడానికి డబ్బాలు అయితే లేవు. మా అత్త ఈ మధ్య చెప్తుందనమాట, 2 ప్లాస్టిక్ డబ్బాలు తీసుకొని రానని. యాక్చువల్గా నేను ప్లాస్టిక్ డబ్బాలు కొనకూడదని కంకణంలాగా కట్టుకొని అసలు కొనకుండా చాలా నుంచి ఉన్నాను. ఉన్నవన్నీ పడేసాను, అంటే పాతయని పడేసినాను. టప్పర్వేర్ కొందాం అనుకుంటూ ఈ ప్లాస్టిక్ కొనటం లేదు. ఇంట్లో అస్సలు ప్లాస్టిక్ డబ్బాలే లేవు. టప్పర్వేర్ ఉన్నాయేమో కొందామని చూస్తే ఇక్కడ లేవన్నమాట. ఉంటాయిలే అనుకున్నాను. యాక్చువల్గా పోయినసారి చూసాను, అప్పుడు లేవు. ఈసారి మళ్ళీ వచ్చింటాయేమో అని అనుకున్నాను, ఇప్పుడు కూడా లేవు. సరే అని ఇంకా ఫైనల్గా బాగా అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా ఊరు మిరపకాయలకి ఒకటి, ఊరబోయినకి కావాలి, అలాగే మామిడికాయ చట్నీ పెట్టడానికి కావాలి, ఇంకా అప్పడాలు ఏమైనా చేసుకుంటాం కదా, వడియాలు అప్పడాలు, వాటికి కావాలి చిన్న చిన్నవి. ఒక 3 డబ్బాలు అయితే తీసుకున్నానండి ఫైనల్గా. టప్పర్వేర్వి ఇంకా ఆన్లైన్లో తెప్పించవచ్చులే చూసి, లేదంటే వేరే షాప్కి ఎక్కడన్నా వెళ్తే తీసుకురావచ్చులే. ప్రస్తుతానికి అవసరం ఉంది కదని అవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ డెకరేషన్ చేసుకునేవి మనకి ఫ్లవర్ పాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఈ ప్లేస్కి అయితే వచ్చాము. అదే ఫ్లోర్లోనే ఇవి ఇంకో సైడ్ ఉంటాయి. ఈ ఫ్లవర్ వాజులు అయితే చాలా బాగున్నాయండి. చాలా బాగుండటంతో పాటు ప్రైస్ అయితే చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. మా వారు ఇది తీసుకో, కిచెన్లో పెట్టుకోవడానికి నీకు భలే బాగుంటుందంటే నాకు అది వద్దు, నాకు మనీ ప్లాంట్లు ఉన్నాయి చాలు అని నేనే తీసుకోలేదు. ఇంకా ఫ్లవర్ వాజులు కూడా చూపించి ఇది ఒకటి తీసుకో బాగుంది ఇంట్లో కంటే, వద్దులే అనవసరంగా ఎందుకు, ఆల్రెడీ ఉన్నాయి మనకి, ఇప్పుడేం మంది కొత్త ఇల్లు ఏం కాదు, ఉన్నాయి చాలే, ప్రైస్ 1000 అలా ఉన్నాయి. ఇదిగో మా వారు పట్టుకున్నది, ఇదైతే చాలా నచ్చిందంట, 1000 రూపాయలు తీసుకో అంటే వద్దులే బాబు మన ఇంట్లో ఉన్నాయి చాలు అని అయితే తీసుకోలేదు. షాపింగ్కి వెళ్తే మా వారు మాత్రం అనవసరమైనవన్నీ తీసుకోవాలని అంటాడు. అందరి ఇళ్ళల్లో మామూలుగా లేడీస్ అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా తీసుకోవాలని అనుకుంటారని అంటుంటారు. కానీ మా ఇంట్లో అలా ఉండదండి. మా వారితో బట్టలు షాపింగ్కి వెళ్ళినా, ఇలా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ అనవసరమైనవన్నీ చూసినవన్నీ కళ్ళకి నచ్చినవన్నీ కొనాలంటాడు. చివరికి ప్రైస్ ఎక్కువ అవుతుంటాయి, బిల్లు మాత్రం. ఇంకా చాక్లెట్ది ఇది అయిపోయిందంటే టైం తీసుకుందామంటే ఇంకా టైం అయిపోయింది, క్లోజింగ్ టైం అని అన్నారు. అందుకని తీసుకోలేదు చాక్లెట్. ఇంకా కొన్ని కాజు అయితే అవి తీసుకున్నాము. ఇంకా మొత్తంగా అన్నీ తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత బయలుదేరి వచ్చేసాం. ఇంకా ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఆ ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తాను. ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి, నేను కొన్ని వీడియోలు మాత్రమే తీశాను. నేను చిన్న కవర్ ఒకటి, ఇది ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదా, ఇది ఒకటి, ఈ 2 మాత్రం కవర్లో వేయించుకొని సపరేట్గా తీసుకొచ్చాను. ఇంకా 2 పెద్ద సంచులు ఉన్నాయి. ఆ 2 సంచులు మా వారు ఒకటి, మా అబ్బాయి ఒకటి తీసుకొచ్చారనమాట. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తెచ్చాము. రాగానే యాక్చువల్గా ఐస్ క్రీము ఇంట్లో ఎవ్వరు తినరండి, నేను అసలు తినను, మా అబ్బాయి తినడు, మా అత్తయ్య తినదు, మా మామయ్య కూడా తినడు, మా వారు ఒక్కరే. మళ్ళీ మా పెద్ద అబ్బాయి ఉంటే తింటాడండి, వాడు లేడు. ఈయనకొక్కడి కోసమని తీసుకొచ్చుకున్నాడు ఈ డబ్బా. యాక్చువల్గా ఈయనకు, మా వారికి కూడా
ఏమంటే ఎక్కువగా చల్లదనం ఎక్కువ తింటే ఎక్కువగా తుమ్ములు వస్తాయి, అయినప్పటికీ తినాలంటాడు. ఇంకా తీసుకున్నారు కదా అని ఇంకా ఇంటికి రాగానే వెంటనే ఐస్ క్రీమ్ పెట్టు అంటే వెంటనే తీసి డబ్బా నుంచి ఫస్ట్ ఇది ఒకటే తీసి ఇచ్చానండి. ఇంకా ఐస్ క్రీమ్ అయితే పెడుతున్నాను. మొత్తం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే. మొత్తం మా వారు ఒక్కడే తింటారు. ఎవరైనా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకైతే పెడతాను. మా చిన్నబ్బాయి నాలాగే అనమాట. ఇలాంటివేవి తినకూడదు అనుకొని అలా తినడనమాట. నాకు ఇంకా అస్సలు ఏవి కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవి పడవు. యాక్చువల్‌గా అవి సరిపడినా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. తినటము చల్లదనవి ఇంకా కూల్ డ్రింక్స్ అయితే అసలు కెమికల్స్ అన్నీ వేస్తారు కదా వాటిల్లో అన్నట్టు నాకు అస్సలు ఎప్పుడు ఎవరైనా ఇంటికెళ్ళినా తీసుకోమననేది అసలు దాదాపుగా తీసుకోను. తీసుకుంటే కానీ ఎప్పుడన్నా తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు ఎప్పుడో, అది కూడా ఇంట్లో ఉన్నా కానీ నేను అస్సలు తాగను. ఇంకా ఇవి 2 కూడా ఇవ్వండి సరుకులు మొత్తం ఇందులో ఉన్నాయి. ఇంకా కూల్ డ్రింక్ బాటిల్ అవి తీసి ఫ్రిడ్జ్లో పెడదామని అవి మాత్రం తీస్తున్నాను. యాక్చువల్గా టైం అయితే 9 అలా అవుతుందనమాట. లేట్ అయింది. అక్కడ తిరిగి తిరిగి కాళ్ళు నొస్తుంటే వచ్చాడు మా వారు. లేకుంటే ఇంకో ఫ్లోర్ ఉంది, ఆ ఫ్లోర్ కూడా వెళ్దామంటే నేను 2 ఫ్లోర్ల వరకే వెళ్ళాను. ఎందుకంటే నాకు కొంచెం నిన్న కాలు కొంచెం స్లిప్ అయిందనమాట. బస్ దిగుతుంటే ఆ కాలు నొప్పి వేస్తుంది ఎక్కువగా తిరుగుతుంటే. ఇంకొద్దులే అని నేను 2 ఫ్లోర్ల వరకే అవసరమైనవి మాత్రం తీసుకొని అయితే వచ్చాను. ఇంకా ఐస్ క్రీము, కూల్ డ్రింక్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి లోపల పెట్టేస్తున్నాను. పన్నీర్ కూడా తెచ్చాను. పన్నీర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా, అది పెట్టేశాను. ఇదిగో కూల్ డ్రింక్స్ అయితే థమ్సప్ ప్లస్ కిసాన్ ఫ్రూట్స్ జ్యూస్ ఉంటుంది కదా, అదొకటి జ్యూసీ మ్యాంగో అంట, ఇది తీసుకున్నారు ఒకటి. నేనైతే నన్నారి షర్బత్ తీసుకున్నాను. షర్బత్ అయితే మంచిదండి, ఎందుకంటే అది హెల్త్కి మంచిదే. అన్నీ కూడా మూలికలు వేసి చేసి ఉంటారు కదా, అందుకని నన్నారి షర్బత్ మంచిదని అది తీసుకున్నాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ తీయలేదండి. ఎందుకు అంటే లేట్ అయిపోయింది. అవన్నీ తీసి సర్దాలంటే చాలా టైం పడుతుంది కదా అని. ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. అవి కొంచెం ఫ్రై చేద్దాం కదా అని ఒలిసి కొంచెం కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాను. రేపటి వీడియోలో ఏం తీసుకున్నాను ఏంటిది అనేది ఒక వీడియో అయితే సపరేట్గా చేస్తాను. మొత్తం ఏం గ్రాసరీస్ తీసుకున్నాను అనేది ఇంక రేపు కానీ లేదంటే మరుసటి రోజు కానీ పోస్ట్ చేస్తాను. ఎగ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, గరం మసాలా, ధనియాల పొడి ఇవి వేసి కొంచెం కలిపి ఎగ్స్కి పైన అప్లై చేసేసి కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి వాటికి అప్లై చేసి కొంచెం వేగనిస్తే కొంచెం టేస్ట్ ఉంటాయి. యాక్చువల్గా కారం అనేది ఫస్టే కలపకూడదు. నేను ఫస్టే కలిపాను, ఎందుకంటే ఫస్టే కలిపేస్తే కొంచెం ఎక్కువగా వేడి తగలంగానే ఘాటు వాసన వస్తుంది. పైన వేయాల్సింది నేను హడావుడిలో మొత్తం కలిపేసేసాను అనమాట. ఇంకా కొంచెం ఎర్రగా అయిన తర్వాత వేసి ఆఫ్ చేశాను. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే కనుక ఎగ్స్ అనేది మంచిగా టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. అయితే లేట్ అయిపోయింది కదా, ఇంకా గ్రాసరీస్ అయితే తీయలేదండి. అసలు ఓపిక అయితే లేదు. అవన్నీ తీసి సర్దే అంత ఓపిక మరుసటి రోజు అయితే తీద్దాం అనుకున్నాను, ఎందుకంటే హాలిడే ఉంది కదా అని. ఇంకా ఏం తెచ్చాను ఏంటి అనేది వీడియో అయితే ఇంకోటి అయితే సపరేట్ వీడియో అయితే చేస్తాను. గ్రాసరీస్ చాలానే అయితే తీసుకున్నాను, కానీ అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇప్పటికే లెంత్ ఎక్కువగా ఉంది వీడియో, అందుకని ఈ వీడియోని ఇంతవరకే ముగిచ్చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంకొక వీడియోలో చూపిస్తాను అనమాట గ్రాసరీ. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. అంతవరకు సెలవు, బాయ్, ఉంటాను.